హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక గొడవలు కామన్. కానీ కొందరు కపుల్స్ ఎంతలా గొడవ పడతారంటే ఆ ఫైటింగ్స్ వాళ్ళ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసే అంతవరకు వెళ్ళిపోతాయి. కపుల్స్ మధ్య గొడవలు జరగడం తప్పేమి కాదు, కోపం రావడంలో తప్పు లేదు. కానీ ఆ కోపం, ఆ గొడవ పెరిగిపోయి మిమ్మల్ని, మీ పార్ట్నర్ ఎమోషన్స్ ని, మీ రిలేషన్స్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తే అది డెఫినెట్లీ చాలా పెద్ద తప్పు అవుతుంది. అరే ఇది నేను చేయకుంటే మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం అని మొత్తం అయిపోయాక రియలైజ్ అయితే ఏం లాభం చెప్పండి. అందుకే ముందే మీరు అలర్ట్ గా ఉండాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో నేను మీకు మీ లైఫ్ పార్ట్నర్ తో ఉన్న ఫైట్స్ ఎప్పుడు ఆపాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. నేను మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయొద్దు అని చెప్పడం లేదు, కానీ ఆర్గ్యుమెంట్స్, కపుల్ ఫైటింగ్, కోల్డ్ వార్, ఒకరి మీద ఒకరు అరవడం, ఇలాంటి థింగ్స్ కి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో చెప్తాను. యాజ్ ఏ రిజల్ట్ గా మీ పార్ట్నర్ తో మీకు స్వీట్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. దానికంటే ముందు మీకోసం ఇంత మంచి కాంటెంట్ తీసుకొచ్చాను కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మీలాంటి చాలా కపుల్స్ కి ఈ వీడియో రికమెండేషన్ వెళ్తుంది. యాజ్ ఎ రిజల్ట్ గా చాలా మంది రిలేషన్షిప్స్ మళ్ళీ బ్యూటిఫుల్ గా తయారవుతాయి. మరి మీరు అందరి మంచి కోరుకునే వారైతే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా, చలో డన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. కోపం రావడం, గొడవ పడడం ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటారు కాబట్టి ఏదో ఒక టైంలో ఇద్దరి ఒపీనియన్స్ లో డిఫరెన్స్ వస్తుంది. నేను చెప్పేది మా హస్బెండ్ కి అర్థమే అవ్వదు, మా వైఫ్ మాటలు నేను ఎందుకు వినాలి? ఇలా ఒక ఫైట్ అనేది ఎంత డీప్ అయిపోతుందంటే థర్డ్ పర్సన్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ థర్డ్ పర్సన్ కూడా అబ్బా ఏంటి వీళ్ళ గొడవలు అని సొల్యూషన్ ఇవ్వలేకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి. ఎప్పుడు నేను ఇంత హైపర్ అయిపోతాను, ఎక్కడ కంట్రోల్ చేయాలి అని మీ సెల్ఫ్ గా ఆలోచించండి. ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ 5 పాయింట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ చేస్తాయి కాబట్టి కేర్ఫుల్ గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాయింట్ నంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దీన్ని కొంచెం డీప్ గా అర్థం చేసుకోండి. అదేంటంటే మీ మైండ్ లో నా పార్ట్నర్ నా ఎనిమీ కాదు, ఈ సెంటెన్స్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు ముందు నుంచే నా పార్ట్నర్ నేను ఏమన్నా తప్పుగానే అనుకుంటాడు అని అనుకుంటే ఎలా చెప్పండి? చూడండి, మీ పార్ట్నర్ ఇంతకాలం నుంచి కూడా మీతోటే ఉంటున్నప్పుడు వాళ్ళు మీ ఎనిమీ ఎందుకు అవుతారు చెప్పండి? అలాంటప్పుడు మేబీ మీ పార్ట్నర్ చెప్పేది రైట్ కూడా అవ్వచ్చు కదా. మీరు ఆర్గ్యుమెంట్స్ కి బదులు నా పార్ట్నర్ నా ఎనిమీ కాదు, అతను ఆర్ ఆమె చెప్పే మాటల్లో కొంచెమన్నా నిజం ఉండొచ్చు కదా అని మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోండి. ఒక ఫైట్ లో, ఆర్గ్యుమెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ లిసనింగ్. మీ పార్ట్నర్ చెప్పేది ఫస్ట్ వినండి. లిసనింగ్. చాలా సార్లు గొడవ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఫస్ట్ నేను చెప్పేది విను, మీ పార్ట్నర్ కూడా అదే అనుకుంటాడు, ఫస్ట్ నా మాట విను అన్నప్పుడు ఫైట్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా నువ్వా నేనా అనుకుంటూ గొడవ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి సామాన్లు విసిరేయడం, ఫోన్లు పగలగొట్టేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు చాలా కపుల్స్. కానీ దీని తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే మీ లోపల లిజనింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్సెట్ గా ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు, మీ పాయింట్ కరెక్ట్ అని మీకు తెలుసు అని అన్నప్పుడు ముందు మీ పార్ట్నర్ చెప్పేది వినండి. మీ పార్ట్నర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది వినండి. ఒక రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ సాఫ్ట్ గా, కామ్ గా ఉన్నప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కాలం నడుస్తుంది. సపోజ్ మీ పార్ట్నర్ తో మీకు గొడవ జరిగింది అనుకుందాం. సరే, ఫస్ట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పు, దాని తర్వాత నాదేంటో చెప్తాను అని ఇలా మీరు మీ పార్ట్నర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పేది కరెక్ట్ గా వింటే మీ ఇష్యూ అక్కడే ఎండ్ అయిపోతుంది. మీరు మీ పార్ట్నర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని ఇతను ఆర్ ఈమె నా ఎనిమీ కాదు అనే ఇన్సైట్ తో లిజనింగ్ పవర్ డెవలప్ చేసుకుంటే ఒక పాజిటివ్ వేలో మీ ఆర్గ్యుమెంట్ ఎండ్ అవుతుంది. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్ కి ఎంత టార్చరో. 12 అయినా నిద్ర లేవారు, ఇంట్లో వండిది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు, ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో, ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, మీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 2 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం,
ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రీత్ అండ్ స్పీక్. చాలా మంది ఏమంటారంటే చెప్పడం ఈజీనే మేడం, కానీ మేము చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమే కాదు. ఇదే కదా మీరు చేసే పెద్ద మిస్టేక్. సీరియల్స్ లో చూపించినట్టు బ్రేక్ ముందు ఒక పెద్ద డైలాగ్ ఫాస్ట్ గా చెప్పేయాలి, తక్కువ టైంలో ఎక్కువ మాట్లాడాలి అని మీ టైం లైన్ ని ఎవరు కూడా మెషర్ అయితే చేస్తలేరు కదా. ఇక్కడ ఏ గొడవ అయితే సాల్వ్ అవ్వడానికి గంట సేపు పడుతుందో దాన్ని 5 minutes లో కంప్లీట్ చేసేస్తే ఏమవుతుంది చెప్పండి. అందుకే కాస్త టైం తీసుకోండి, టైం ఇవ్వండి. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, కానీ దాన్ని గట్టిగా అరుస్తూ తొందరగా చెప్పేస్తే మీరు గెలవలేరు కదా. ఎస్పెషల్లీ మీరు మీ పార్ట్నర్తో ఫైట్ చేస్తున్నప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ అంటే కష్ట సుఖాల్లో మీతో నిలబడ్డ లైఫ్ పార్ట్నర్, లేదా ఫ్యూచర్ లో మీతో లైఫ్ మొత్తం స్పెండ్ చేసే వారితో ఫాస్ట్ గా చెప్పేసి పారిపోవడం అలా ఉండదు కదా. ఇవి రిలేషన్స్ అండి. బంధాలు టైం తీసుకుని ఏర్పడతాయి, టైం వల్లే స్ట్రాంగ్ అవుతాయి. అందుకే టైం ఇవ్వండి. ఒకరు చెప్తుంది వింటున్నప్పుడు ఏం చెప్పాలో ప్రిపేర్ అవ్వడానికి మీకే టైం దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు ఏమీ ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడతారు కదా, మీరు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. అప్పుడు మీరు రాంగ్ డైరెక్షన్ లో కనిపిస్తారు. సో మీరు ప్రిపేర్ అయ్యి మాట్లాడితే మీ మాటలు అర్థమవుతాయి, మీ పాయింట్స్ అనేటివి బ్రీత్ అయ్యి బయటకు వస్తాయి. సపోజ్ మీరు కోపంగా ఏమైంది నీకు సెన్స్ ఉందా అన్నారనుకోండి, బట్ సేమ్ పాయింట్ ని మీరు ఆలోచించి బ్రీతింగ్ చేసి చెప్తే ఇలా ఉంటుంది చూడండి. ప్లీజ్ కొంచెం విను, మనం టైం తీసుకుందాం. చూసారు కదా ఇలా టోన్ లో పిచ్ లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఈ డిఫరెన్సెస్ నే మీరు మీ కమ్యూనికేషన్ లో తీసుకొని రండి. రిలేషన్షిప్ లో గొడవలు అనేటి కొంత టైం వరకే ఉంటాయని అందరికీ తెలిసిందే, కానీ ఈ అన్కంట్రోలబుల్ స్టేజెస్ అనేటివి మీ లైఫ్ లో అవసరం. ఆలోచించండి. మీ ఇష్యూస్ మీ పార్ట్నర్, మీ ఇన్లాస్, మీ ఫ్రెండ్స్, మీ పిల్లల వరకు రీచ్ అయ్యే ముందే సాల్వ్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్ రోజంతా స్ట్రెస్ లో ఉండి హెల్త్ పాడు చేసుకోవడం, వెల్త్ పాడు చేసుకోక ముందే రిసాల్వ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను దీన్ని ఎండ్ లో పెట్టాను. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అందరూ చేస్తారు కాబట్టి. ఆ పాయింట్ ఏంటంటే, మీరు ఆర్గ్యూ చేస్తూ గొడవలు చేస్తూ మీకే ఒక పాయింట్ లో అనిపిస్తుంది చాలా అయింది, ఇష్యూ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అని. కొన్ని యూజ్లెస్ మాటలు మీ రిలేషన్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అంటే ప్లీజ్ స్టాప్ చేసేయండి, ఇలా స్టాప్ చేస్తారు, కానీ స్టాప్ చేశాక కూడా ఆ పాయింట్ ని మర్చిపోరు. గుర్తుపెట్టుకోండి, స్టాపింగ్ ఈజ్ ఫైన్, కానీ కమింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. లేదంటే మీరు అదే పాయింట్ ని పట్టుకొని ఉంటే స్లోలీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడడమే మానేస్తారు. ఈ మిస్టేక్ ఎక్కువ శాతం హస్బెండ్స్ చేస్తారు. కోపంతో వైఫ్ నోరు మూసేస్తారు, కానీ ఆ పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. దీనివల్ల ఆ వైఫ్ ఆ పాయింట్ ని మనసులో పెట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఇతనికి చెప్తే లాభం లేదు అని టెన్షన్ లో ఉంటుంది. అందుకే నేను డెఫినెట్ గా చెప్పేది ఏంటంటే, ఆగండి, బ్రీతింగ్ తీసుకోండి, అనలైజ్ చేసి మళ్ళీ కంబ్యాక్ చేయండి. మేబీ ఈ సిచ్యువేషన్ ఒక రోజంతా, లేకపోతే 2 రోజులు, లేకపోతే 1 వీక్ ఉండొచ్చు. మీ పాయింట్ ని, మీ టాపిక్ ని తప్పకుండా క్లియర్ చేసుకోండి. చాలా సార్లు ఇద్దరు కోపంలో ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు ఇష్యూ పెరిగిపోతుంది. అదే మీరు టైం తీసుకొని సాల్వ్ చేసుకుంటే డెఫినెట్లీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. చూడండి, టైంతో పాటు ఇద్దరి ఎమోషన్స్ నార్మల్ అయినప్పుడు కూర్చొని ఒక సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్ అండ్ 5th పాయింట్ వచ్చేసి, మీరు రాంగ్ అయితే రాంగ్ అని యాక్సెప్ట్ చేయడం. ప్రతి సిచ్యువేషన్ లో మీరే రైట్ అని ఉండదు కదా. మీరు అనుకున్నట్టు మీ పార్ట్నర్ కి అనిపించకపోవచ్చు, మిస్టేక్స్ జరుగుతాయి. రిలేషన్షిప్ లో మీ పర్సెప్షన్, మీ పార్ట్నర్ యొక్క పర్సెప్షన్ డిఫరెంట్ అవ్వచ్చు. మీ మిస్టేక్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు కదా. ఎట్ ద ఎండ్ మీరు పార్ట్నర్స్, లైఫ్ మొత్తం తోడుగా ఉండాలి. చిన్న మిస్టేక్స్ మీ రిలేషన్ ని ఎఫెక్ట్ చేయకూడదు. ఇంపార్టెంట్ ఏంటంటే మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయండి, అంతేకాని వాటిని పట్టుకొని ఫైట్ చేయకండి. ఐ హోప్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. రిలేషన్షిప్ లో ఫైట్స్ ని ఎలా ఆపాలి అని మీరు తెలుసుకున్నారు కదా. ఇలానే మన ఛానల్ తో కనెక్ట్ అయి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మరిన్ని మంచి వీడియోస్ తో మీతో కనెక్ట్ అయి ఉంటాను. మీ డౌట్స్ అండ్ వాల్యుయబుల్ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను, వాటిపైన వర్క్ చేస్తాను. ఈ వీడియోని కపుల్స్ అందరితో షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.